రామాయణం గురించి వింటున్నారు, చదువుతున్నారు, చూస్తున్నారు. కానీ ప్రత్యక్షంగా ఆ శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యం మనలో ఏ ఒక్కరికి కలగలేదు. ఒకే ఒక్కరికి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. శ్రీరాముడి జననం నుంచి ఆయన అంతర్ధానం వరకు అన్నింటినీ తను ప్రత్యక్షంగా చూసింది. రామాయణ ఇతిహాసంలో ప్రతి ఘట్టానికి తను సాక్షిభూతంగా నిలిచింది. తను ఇప్పటికీ ఉంది, మన మధ్యే ఉంది, మనతో పాటు ఉంది, మన కళ్ల ముందే సజీవంగా ఉంది. తనెవరో కాదు, అయోధ్యలో ఉప్పొంగే సరయూ నది. అవును, రామచరితకు సజీవ సాక్ష్యం ఈ సరయూ నది. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత మళ్లీ ఆ శ్రీరాముడు పాలించిన అయోధ్యకు పునర్వైభవం వస్తుండడంతో సరయూ నది ఆనంద పారవస్యంలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రతి సాయంత్రం అక్కడ జరిగే హారతి, ఏడాదికోసారి దీపావళి రోజున జరిగే దీపోత్సవం చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇదిగో ఇదే సరయూ నది. రామచరితకు ప్రత్యక్ష సాక్షి సరయూ నది. శ్రీరాముడి జీవితంలో సరయూ నదికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు. శ్రీరాముడి అవతరణ నుంచి బాల్యం, రాజ్యవైభవం వీటన్నింటికీ కూడా సజీవ సాక్ష్యం ఈ సరయూ నది. అదేవిధంగా శ్రీరాముడు తనువు చాలించింది కూడా ఈ సరయూ నది దగ్గరే. గంగా హారతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సరయూ హారతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. సో సరయూ హారతి చూద్దాం. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా మన దేశంలో ఎన్నో పుణ్య నదులున్నాయి. అయితే యావత్ భారతము ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమాభిమానాలతో పూజించుకునే ఒక అవతార పురుషుని జీవితంతో ప్రగాఢంగా పెనవేసుకున్న అరుదైన చరిత్ర ఒక్క నదికి మాత్రమే ఉంది. అటువంటి మహద్భాగ్యం పొందిన ఏకైక నది సరయూ నది. ఆ శ్రీరామచంద్రుడి పేరులానే అందమైన, వినసొంపైన, మృదు మధురమైన పేరు సరయు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల బాల్యం సరయూ తీరంలోనే గడిచింది. రామాయణంలో ఇలా సరయూ నది ప్రస్తావన చాలా చోట్ల వినిపిస్తుంది, కనిపిస్తుంది. బ్రహ్మదేవుడికి ఒకసారి కైలాస పర్వతం మీద ఒక సరస్సు ఉంటే బాగుంటుందని అనిపించిందట. మనసులో అలా సంకల్పించుకోగానే వెంటనే అక్కడ సరోవరం అవతరించిందట. బ్రహ్మ మనస్సు నుంచి పుట్టింది కనుక అదే మానస సరోవరం అయ్యింది. ఆ సరస్సు నుంచే సరయూ నది పుట్టి ప్రవహించింది. శ్రీరామచంద్రుడు అవతరణ ఘట్టాన్ని, ఆయన బాల్య విశేషాలను, రాజ్య వైభవాన్ని అతి దగ్గరగా కళ్లారా దర్శించి ఆనందించిన సరయూ నది చివరకు ఆయన అవతార సమాప్తిని అంతే దగ్గరగా దర్శించిన అపురూప సాక్షి కూడా. రామాయణంలోనే కాకుండా వేదాలలో కూడా సరయూ నది ప్రస్తావన ఉంది. స్కాంద పురాణం సరయూ నదిని ఎంతో పవిత్రమైనదిగా వర్ణించింది. ఇంత పవిత్రమైనది కనుకే అయోధ్యకు వచ్చిన భక్తులెవరైనా ముందుగా ఈ నదిలో స్నానమాచరించిన తరువాతే రామయ్య దర్శనానికి బయలుదేరుతారు.